హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే ధీరజ్ భాగ్యం కుటుంబం గురించి నిజాన్ని తెలుసుకుంటాడు. అది తెలుసుకొని ఇక ఆ విషయం అయితే ఇంట్లో వాళ్ళకి తెలియజేసి ఇక శ్రీవల్లిని ఇంట్లో నుంచి బయటికి గెంటించబోతున్నాడు. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక శ్రీవల్లి అయితే ఆ ఇంట్లో అంతా ఇక తన చేతుల మీదుగా జరగాలి, అన్నీ ఇక నేను అనుభవించాలి ఈ ఆస్తిని మొత్తం, ఇక నేను ఏది చెప్తే అది వినేటట్లు చేయాలి అని శ్రీవల్లి అనుకుంటుంది కదా. ఇక ఇంట్లో తన అమ్మ చెప్పినట్లుగా ఇక అన్ని పనులు చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీవల్లిని ఇంట్లో వాళ్ళంతా చాలా పొగుడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి భాగ్యం వస్తుంది. భాగ్యాన్ని చూసి ఇక శ్రీవల్లి అయితే ఏంటమ్మా అని అంటూ ఉంటుంది. నిన్ను చూడాలనిపించింది బిడ్డ, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని ఇక భాగ్యం అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక బ్యాగ్ తీసుకొని రావడం చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక శ్రీవల్లి అయితే ఏంటమ్మా ఈ బ్యాగ్ ఏంటి అని అనగానే, నీతోనే ఇక కొన్ని రోజులు ఇక్కడే ఉండాలని అనుకున్నాను, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని అనగానే అప్పుడే ఇక శ్రీవల్లి అయితే ఇక భాగ్యాన్ని చూసి ఇదేంటి అమ్మ ఇక్కడుంటే అందరూ అనుమానిస్తారు, అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే బాగుంటుంది అని ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అయితే భాగ్యాన్ని ఇక రామరాజు మీ అమ్మని ఇంట్లోకి తీసుకువెళ్ళమ్మా, ఇక్కడ ఉంటానంటుంది కదా కొన్ని రోజులు, ఇక నీతో పాటే నీ రూమ్లో ఇక తన బ్యాగ్ తీసుకువెళ్ళు, తనని ఇక ఫ్రెషప్ కానీ అని ఇక రామరాజు చెప్పగానే శ్రీవల్లి భాగ్యాన్ని తీసుకొని తన రూమ్లోకి అయితే వెళ్తుంది. ఏంటమ్మా ఇలా వచ్చావేంటి, మన ఇద్దరం ఇక్కడే ఉండి ఏదో ఒక ప్లాన్లు వేస్తుంటే ఇక వాళ్ళకి తెలిసిపోతుంది, ఎవరికైనా అనుమానం వస్తే ఇక ఇంట్లో నాకు స్థానం ఉండదు, నువ్వు ఇక్కడ ఉండే కంటే మన ఇంటి దగ్గరే ఉండి నాకు ఫోన్లో సలహాలు ఇస్తేనే మంచిదని నాకు అనిపిస్తుంది అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే. అప్పుడు భాగ్యం ఏంటే నేను ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుందా అని అంటూ ఉంటుంది. ఇక భాగ్యం అయితే అవునమ్మా ఇక్కడుంటే ఇక మన ఇద్దరం కలిసి ఇవి చేస్తూ ఉంటే మన గురించి ఎవరో ఒకరు తెలుసుకొని ఇక బయటపడుతుంది, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది అని ఇక శ్రీవల్లి భాగ్యానికి చెప్పగానే ఇక భాగ్యం అయితే సరేనే, నిన్ను చూడాలనిపించింది, అందులోనూ ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే, ఇక మనం అనుకున్నది ఎలా సాధిస్తావు, అందుకనే నీకు తోడుగా నేను ఉందామని అనుకున్నాను, కానీ నువ్వు చెప్పిన మాట నిజమే, ఇద్దరం కలిసి ఇక్కడ ప్లాన్లు వేస్తూ ఉంటే ఇక ఆ ప్లాన్ గురించి ఇంట్లోకి వాళ్ళకి ఎవరికైనా అనుమానం వస్తే ఇక నన్ను బయటికి గెంటేస్తారు, ఇక నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిదినని నాకు కూడా అనిపిస్తుంది. సరే మరే నువ్వు నేను చెప్పినట్లు చేయి, ఈ ఇంట్లో అందరి మెప్పు పొందు, ఆ తరువాత ఇక ధీరజ్ ప్రేమలని అటు సాగర్ నర్మదల్ని ఈ ఇంట్లో నుంచి పంపించేయి, మొదటగా నువ్వు చేసేది ఇక ఇంట్లో గొడవ పెట్టేయాలి, ఆ తర్వాత ఎవరి అంతటా వాళ్ళు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేయాలి, ఇక ఈ ఇంట్లో పెద్ద కోడలిగా నువ్వే ఇక పెత్తనం చెలాయించాలి, ఆ తర్వాతే నువ్వు ఈ ఆస్తిని నీ చేతులారా చిక్కించుకోగలుగుతావు అని భాగ్యం అయితే చెప్తూ ఉంటుంది శ్రీవల్లికైతే. అప్పుడు శ్రీవల్లి అయితే అవునమ్మా నేను కూడా అదే పని మీద ఉన్నాను, ఇక సరే కానీ భోజనం చేసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే భాగ్యాన్ని. సరేనే అని ఇక భాగ్యం అయితే తను భోజనం చేయడానికి కూర్చుంటుంది. అందరూ ఇక కూర్చొని భోజనం చేశాక ఇక భాగ్యం అయితే అన్నయ్య గారు వదిన గారు ఇక నేను వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది భాగ్యమైతే. అప్పుడే ఏంటమ్మా ఇక కొన్ని రోజులు నీ కూతురుతో చూసుకుంటూ ఇక్కడ ఉంటానని చెప్పావు కదా, బ్యాగ్ కూడా తీసుకొని వచ్చావు, మరేంటి ఇప్పుడే వెళ్ళిపోతున్నానని అంటున్నావు, ఇక ఆఫీస్ పని ఇక బిజినెస్ వల్ల తను వేరే ఊరికి వెళ్ళాడని మీకు చెప్పాను కదా, తను వచ్చాడంట, ఇక వెంటనే రమ్మని నాకు ఫోన్ చేశాడు, అందుకే నేను వెళ్ళిపోతున్నానన్నయ్య, మరోసారి వచ్చినప్పుడు ఇక చాలా రోజులు ఉండిపోతాను అని
అని ఇక భాగ్యం చెప్పగానే సరే అమ్మా నిమ్మలంగా వెళ్ళిరా అని ఇక రామరాజు చెప్పగానే ఇక భాగ్యం అయితే శ్రీవల్లికి సైగ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భాగ్యం వెళ్ళగానే శ్రీవల్లి అమ్మ నువ్వు కోరుకున్నది ఖచ్చితంగా నేను తీర్చుతాను, ఈ ఆస్తిని నా సొంతం చేసుకుంటాను, ఆ తర్వాత మనం ఇక ఎలా ఉండాలనుకున్నామో అలాగే ఉందాం, ఈ ఇంట్లో వాళ్ళని ముందుగా చెడ్డవాళ్ళగా చేసి కోడలని అటు కొడుకులని ఇక రామరాజుకి నచ్చని వాళ్ళగా చేసి ఆ తర్వాత ఇక నేనే ఈ ఇంటిని ఈ పెత్తనాన్ని చెలాయిస్తాను, ఆ తర్వాత ఇక నీ కూతురు వల్ల నువ్వు కూడా ఒక స్థాయికి వస్తావులే, నువ్వు ఆలోచించినట్లుగా జరుగుతుందమ్మా అని ఇక శ్రీవల్లి కూడా తన మనసులో అనుకుంటుంది. ఇది ఇట్లుండగా ఇక ప్రేమ ధీరజ్ అయితే ఇక తన పనికైతే వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ అయితే ఇక కాలేజీకి వెళ్తూ ఉంటుంది కదా, అదే సమయంలో ఎలాగైనా ధీరజ్ని కలవాలి, ధీరజ్తో మాట్లాడాలి. ధీరజ్ ఈ పనిలో పడిపోయి ఇక తన చదువు గురించి మర్చిపోతున్నాడు. వెంటనే ధీరజ్ని కలిసి ఇక ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, ఎగ్జామ్కి ప్రిపేర్ కామని చెప్పాలి, ఇక తను ఇంత కష్టపడుకుంటూ ఉండడం నాకు చూడలేకపోతున్నాను అని ఇక ప్రేమ అనుకొని వెంటనే ప్రేమ ధీరజ్ పనిచేసే దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక ధీరజ్ అయితే క్యాన్లు వేస్తూ ఉంటాడు. అప్పుడే ప్రేమను చూసి ఏంటి ప్రేమ ఇలా వచ్చావేంటి అని అడుగుతూ ఉంటాడు. ధీరజ్ అయితే నీ కోసమే వచ్చాను, నీతో మాట్లాడాలి అని ప్రేమ అనగానే నాతో మాట్లాడడం ఏంటి, నీకు నేనంటే నచ్చడం లేదు కదా, నువ్వు నాతో మాట్లాడేంటి, నిమ్మలంగా ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాంలే అని ఇక ధీరజ్ అంటూ ఉంటాడు. అప్పుడే ప్రేమ లేదు ధీరజ్ నేను ఇప్పుడే నీతోనే మాట్లాడాలి అని అనగానే ధీరజ్ వెంటనే ఈ మిగతా క్యాన్లు అక్కడ వేసి ఆటో అక్కడ పెట్టేసి మాట్లాడుకుందాం అని ఇక నేను మళ్ళా కలుస్తాను అని ధీరజ్ అనగానే నేను కూడా నీతోనే వస్తాను, అది అక్కడ పెట్టాక మాట్లాడుకుందాం అని ఇక అనగానే ఇక ప్రేమని తీసుకొని ఆటోలో ధీరజ్ వెళ్ళి ఇక అక్కడ క్యాన్లు పెట్టేసి ఇక ఒక పక్కకు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ఇక ప్రేమ ఏంటి ధీరజ్ నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, నువ్వు ఈ పనిలో పడిపోయి ఇంత కష్టపడుతూ ఇక చదువు గురించి మర్చిపోతున్నావు, ఇక చదువు గురించి ఆలోచించడం లేదు, ఎగ్జామ్స్ కూడా దగ్గర పడ్డాయి, నువ్వు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం లేదు, ఇక డబ్బుల వైపు మళ్ళావు, ఇటు పని చేయడం ఇక నాకు నచ్చడం లేక కాదు, నువ్వు చదువు గురించి మర్చిపోతున్నావు, అందుకే ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలని నీకు చెప్తున్నాను, ఇక దాని గురించి ఆలోచించు అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ నా గురించి నాకు తెలిసే, నువ్వేంటి నాకు చెప్పేది, నీకు అయినా నేనంటే నచ్చదు, ఇక డబ్బు ఇక నేను సంపాదించిందే నీకు కావాలన్నావు కదా, ఇక మళ్ళీ ఎలా, ఇక నేను పని చేయకపోతే నేను చదువుకుంటే మనకి తెచ్చిపెట్టేవాళ్ళు ఎవరు అని ఇక ధీరజ్ అంటూ ఉంటాడు. నువ్వు చదువుకున్నాక కూడా నువ్వు జాబ్ చేసి ఏదో ఒక జాబ్ చేసి మనకి ఇక కష్టం చేసే కదా డబ్బులు తెచ్చేది, ఇక అదే విధంగా ముందు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వు అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది. సరే ఇక వెళ్దాం పద, చీకటి అవుతుంది అని ఇక ధీరజ్ అంటూ ఉంటాడు. సరే పద వెళ్దాం అని ఇక ప్రేమ ధీరజ్లు కలిసి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అప్పుడే ఇక ఇడ్లీ బోండా అనుకుంటూ అటు పక్క ఇక భాగ్యం తల్లిదండ్రులు వస్తూ ఉంటారు. వెంటనే ఇక చూసుకోకుండా అలానే వస్తూ ఉండగా అటుపక్క ఇక సైకిల్పై ఇడ్లీ వడ బోండా అని అమ్ముతూ ఇక భాగ్యం వాళ్ళు ఇక అక్కడ ఉంటారు. అది చూసి ప్రేమ ధీరజ్ ఒక్కసారి అటు చూడు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ధీరజ్ అయితే అటువైపుగా చూసేసరికి ఒక్కసారే షాక్ అయిపోతారు. వీళ్ళని ఎక్కడో చూసినట్లుంది ప్రేమ అని ధీరజ్ అంటూ ఉంటాడు. అవును వాళ్ళని ఎక్కడో చూసినట్లు కాదు, శ్రీవల్లక్క వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళేంటి గీ గెటప్లో ఉన్నారు, వాళ్ళు ఇడ్లీ బోండా అమ్ముకోవడం ఏంటి అని ఇక అంటూ ఉంటుంది. ప్రేమ అయితే నేను కూడా ఇప్పుడే చూస్తుంది ప్రేమ, పద వాళ్ళ గురించి తెలుసుకుందాం అని ఇక అంటూ ఇక ధీరజ్ ప్రేమ అయితే భాగ్యం భర్త దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడే ఇక భాగ్యం అయితే వీళ్ళని చూసి చాలా కంగారు పడుతుంది. ఇదేంటి మమ్మల్ని ఈ గెటప్లో చూశారు అని ఇక కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి మీరు ఫైనాన్స్ బిజినెస్ అని మీకు ఆస్తి ఉందని పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళు, మీరేంటి
ఇడ్లీ బోండా వడ అమ్ముకుంటున్నారు? అసలు సంగతి ఏమిటో, అసలు నిజమేంటో చెప్పండి. మీ గురించి మా నర్మదా అక్క చెప్తూనే ఉంది, కానీ మేము నమ్మలేదు. కానీ మీరేంటి ఇలా ఉన్నారు అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కంగారు పడుతూ ఉంటారు. లేదమ్మా, మేము బిజినెస్ చేస్తాం అయ్యి అని ఇక లేనిపోనివన్నీ భాగ్యం చెప్తూ ఉండగా ధీరజ్ అయితే నోర్ముయ్, మీరు చేసే పని ఇది. మీకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు, ఆస్తి ఏమీ లేదు, మీరు ఏ బిజినెస్ చేయడం లేదు, కానీ ఇదంతా మీరు ఆడే నాటకం కదా అని ఇక ధీరజ్ అరుస్తూ ఉంటాడు. మర్యాదగా చెప్తారా? అసలు మీ నిజ స్వరూపం ఏంటో చెప్పండి. మీరు ఎందుకు ఇలా నాటకం ఆడారో చెప్పండి అని ధీరజ్ అరుస్తూ ఉంటాడు. మమ్మ క్షమించయ్యా, మేము నిజం చెప్తాము. మాకు ఏ ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు. మేము చేసే వ్యాపారం ఇదే. ఇక మేము ఈ సైకిల్పై ఇడ్లీ బోండా అమ్ముకుంటాము. ఇక నా కూతుర్ని ఒక పెద్దింటి కోడల్ని చేయాలన్న నా కోరిక తీర్చుకోవడం కోసం ఇలా చేశాము. ఇక డబ్బున్న వాళ్ళగా నాటకం ఆడాము అని ఇక ధీరజ్కి అయితే అంతా చెప్తూ ఉంటుంది. ఇక భాగ్యం అయితే భాగ్యం మాటలు విన్న ధీరజ్ అయితే చాలా ఆవేశంతో ఇక ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళగానే అప్పుడే ఇక చాలా కోపంలో ఉన్న ధీరజ్ని చూసి వేదవతి, ఏంట్రా, ఏం జరిగింది, అంత కోపంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. వేదవతి అయితే అప్పుడే ఇక వెంటనే ఇక ధీరజ్ చాలా కోపంతో ఉండడం చూసి, ఏంటి ప్రేమ, ఏం జరిగింది, వాడెందుకు అలా కోపంగా ఉన్నాడు, గొడవ జరిగిందా నీకు తనకి అని వేదవతి అంటూ ఉంటుంది. లేదత్తయ్య, ఒక నిజం తెలిసింది, అందుకే ధీరజ్ అలా కోపంగా ఉన్నాడు అని అంటూ ఉంటుంది. ప్రేమ అయితే ఏంటా నిజం, అసలు ఏం జరిగిందో చెప్పు అని ప్రేమని అడగగానే ఇక శ్రీవల్లి అక్క వాళ్ళకి ఏ డబ్బు లేదు అత్తయ్య, అసలు వాళ్ళు నిరుపేద కుటుంబం, వాళ్ళకి ఏ డబ్బు అంతస్తులు కానీ వాళ్ళు ఫైనాన్స్ బిజినెస్ కానీ ఏదీ లేదు. వాళ్ళు ఒక పేద కుటుంబం, వాళ్ళకి ఇల్లు కూడా లేదు. వాళ్ళ అమ్మా నాన్నలు ఇక ఇడ్లీ బోండా వడ అనుకుంటూ ఇక సైకిల్పై అమ్ముతారు, మనకు అబద్ధం చెప్పి పెళ్లి చేశారు. ఇక వాళ్ళమ్మ ఈరోజు వాళ్ళ అమ్మా నాన్నలు ఇడ్లీ బోండా అమ్ముకుంటూ మాకు ఎదురుపడ్డారు. ఇక వాళ్ళని ఆరా తీస్తే ఈ నిజం చెప్పారు అని ఇక డబ్బు కోసం, ఈ ఆస్తి కోసం ఇదంతా చేశారు అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది. తన కూతుర్ని ఒక గొప్పింటి కొడుక్కి ఇచ్చి పెళ్లి జరిపించడం తన కోరిక అని తనని ఇక చెంప పలగొట్టితే చెప్పింది. ఆ తర్వాత ఇక నిజం తెలుసుకొని ధీరజ్ చాలా కోపంతో ఉన్నాడు అని ఇక నిజమంతా చెప్పేస్తుంది ప్రేమ అయితే ఇక శ్రీవల్లి కుటుంబం గురించి. అది తెలుసుకున్న వేదవతి అయితే వెంటనే శ్రీవల్లి మెడ పట్టుకుని బయటికి గెంటేస్తూ ఉండగా అక్కడికి రామరాజు వస్తాడు. ఇక రామరాజుకి ఏంటి, ఏం జరిగింది, ఎందుకు నా కోడల్ని అలా బయటికి గెంటేస్తున్నావు అని ఇక రామరాజు అడుగుతూ ఉండగా ఇక వేదవతి అయితే జరిగిన విషయం మొత్తం చెప్తుంది భాగ్యం కుటుంబం గురించి. ఇక భాగ్యం అక్కడికి వచ్చి, అన్నయ్య నన్ను క్షమించు, నేను ఒక డబ్బున్న ఇంటికి నా కూతుర్ని ఇక కోడలిగా పంపించాలని నా కోరిక, అందుకనే నేను ఇలా చేశాను. నా కూతురి జీవితం ఇక ఇలా చేయకండి ప్లీజ్ అన్నయ్య గారు, నన్ను క్షమించండి, నేను చేసిన తప్పికి నా కూతురు బలి కాకూడదు, ఇక నేను నా తప్పు తెలుసుకున్నాను అని ఇక బతిలాడుతూ ఉంటుంది భాగ్యం అయితే. ఈ విధంగా ఇక భాగ్యం బ్రతిమిలాడుతూ ఉండగా ఇక చందు అక్కడికి వచ్చి ఇక భాగ్యం ఇక నిజ స్వరూపం తెలుసుకుంటాడు కదా. ఇక నాన్న, ఇక శ్రీవల్లి కోసం ఇక ఇప్పుడు మన ఇంటి పరువు కోసం ఇక వాళ్ళని ఏమీ అనకూడదు ఇటు అని ఇక చందు అయితే ఇక అంటూ ఉండడంతో ఇక రామరాజు అయితే శ్రీవల్లి వాళ్ళని క్షమించి వదిలిపెడతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.